వాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడా? రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఐటీ మంత్రి, చెత్త మంత్రి అది అనొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వార్డ్ మెంబర్ 10 మాట్లాడతలేడు. ఏమన్నాడు? 6 గ్యారంటీలు 24 ఇది 24 కరెంటు అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఇంకా వికలాంగులకు 2000 పింఛన్ అంటే 4000 చేస్తా అన్నాడు, వీడియోలకు 5000 చేస్తా అన్నాడు. ఏం మాట్లాడి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కాదు. బస్సు ఫ్రీ అన్నాడు. ఎవరు పెట్టమన్నాడు బస్సు? మేము మహిళలు పోయి అడిగినామా? నువ్వు బస్సు ఫ్రీ పెట్టమని అడిగినామా? మీకు బస్సులు మేము పైసలు లేకుండా బస్సు ఎక్కుతామా? అంత దుర్భయమైన పాలన, అంత లంగ పాలన అంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అంత లంగతనం ఎవరు లేదు. ఒక మంత్రిని, ఒక మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడు అనేటట్టు నీకెంత వాల్యూ ఉంది? ఒక వాల్యూ ఉన్నోడైతే ఆ మాట మాట్లాడేటోడు కాదు. నీ ఎంతో నీకన్నా అంత మా రామన్న అంటే నువ్వు వాడు అని, మున్సిపల్ చెత్త రౌడీ అని అది నీవు నిలబెట్టినోడు రౌడీ. మాకు తెలుసు, మేము ఊళ్ళోకి వెళ్ళి వచ్చినాం రాజన్న సిరిసిల్ల. నిలబెట్టినోడు రౌడీ. మేము గల్లీ తిరుగుతున్నాం, మాకు తెలుస్తుంది ఎవరేంది అని చెప్పేసి. నువ్వు మాట్లాడిన కళ్యాణ లక్ష్మి ఇస్తుంది మా అన్న కేసీఆర్ గారు, కానీ 24 hours కరెంట్ అన్నాడు. కళ్యాణం ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. అన్న తులం బంగారం గురిజెత్తు బంగారం ఇచ్చిండా? ఒక్కరికన్నా కలిసి నలుగురికి, ఒక ఇద్దరికి, ఒక ముగ్గురికి ఇస్తే ఒక రకంగా ఇచ్చిండు కదా అని చెప్పి పరిపాలన చేస్తున్నా అని చెప్పచ్చు. ఎవరికి ఇచ్చిండు అన్న తులం బంగారము? తులం బంగారం ఇచ్చిండా? 1,00,000 రూపాయలు మేము ఇచ్చినాం. నేను వార్డ్ నెంబర్ మాజీ గ్రామ పంచాయతీ గంభీరపేట మండలి మాది. నేను గ్రామ పంచాయతీ నుంచి నేను ప్రతి ఇంటికి పోయి 1,00,000 రూపాయలు, 1,16,000 రూపాయలు ఇచ్చొచ్చినాం. నువ్వు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. కానీ 420 మాటలు మాట్లాడుకుంటా వాడు వీడు అనడానికి నీకు హక్కు లేదు. నువ్వు ఎవరివి రాను, నీ బతికేంది, నీ కథ ఏంది? నువ్వు ఏదో పట్టుకొని నిలబడితే నేను ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు ముఖ్యమంత్రి స్థాయి కాదు నీది. నువ్వు వార్డు నెంబర్ కూడా పనికిరావు. మేం చెప్తున్నాము, వార్డు నెంబర్ కూడా పనికిరావు నువ్వు.